ఈ వర్క్ వచ్చేసి నిన్న చేసిందండి. మొన్న చేసిన వర్క్ అయితే చూపించలేదు కదా! ఆ రోజు ఓన్లీ 3 బ్లౌజెస్ మాత్రమే కుట్టాననమాట. ఇంకా వేమింగ్ చేసేసి ఇచ్చేసాను. ఇవైతే నిన్నొక్కరోజు చేసిన వర్క్. చూడండి, ఇది 2 ప్లెయిన్ బ్లౌజులు, ఒక 4 లైనింగ్ బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను. అలాగే ఒక ఫాల్ కుట్టాననమాట. ఇంకా నేర్చుకునే వాళ్ళకు మధ్య మధ్యలో లేచి వాళ్ళకి కటింగ్ చూపియడము, వాళ్ళకి డౌట్లుంటే చూపియడం, ఇవన్నీ చేస్తూ ఒక 6 బ్లౌజుల వరకైతే స్టిచ్ చేశానండి. దీంట్లో ప్లెయిన్ 2 ఉన్నాయి. ఒకటి వర్క్ బ్లౌజు, 3 వచ్చేసి లైనింగ్ బ్లౌజులు, ఒక శారీ ఫాల్ కూడా వేసేసాననమాట. నా వర్క్ ఇలా సాగుతుంది. మీ వర్క్ ఎంత వరకు వచ్చింది కామెంట్ చేయండి. నేనైతే పూర్తి టైం అయితే టైలరింగ్ మీద కేటాయించలేకపోతున్నాను. ఏంటో మరి మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ లేవడము, టైం వేస్ట్ ఎక్కువగా అవుతుంది. టైం వేస్ట్ ఎక్కువగా అవ్వకపోతే ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేయొచ్చండి. కానీ టైం అనేది వేస్ట్ అవుతుందనమాట. ఎవరో ఒకరు రావడము, లేదా నేర్పించే వాళ్ళ కోసం మధ్య మధ్యలో లేవడము, ఇలాంటివి జరుగుతున్నాయి నాకైతే. అయినా కూడా నిన్న బాగానే వర్క్ జరిగింది. ప్రతిరోజు ఇంత వర్క్ చేసుకోగలిగితే వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. అలాగే పెండింగ్ అనేది ఉండదన్నమాట. ఇంకా నా పెండింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావచ్చిందండి. మీది ఎంతవరకు వచ్చిందనేది కామెంట్ చేయండి. నేను ఇంకా 2-3 డేస్ కొంచెం ఎక్కువగా స్టిచ్ చేశానంటే అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.